సో ఏంటండి అసలు ఇలాంటి హౌసెస్ ఇలా మీరు రెడీ చేయాలి, బాక్స్ హౌసెస్ రెడీ చేయాలని అసలు థాట్ ఎలా వచ్చింది? అంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. అవును. చాలా డిఫరెంట్ కొంచెం కాదు. అంటే ప్రతిదీ మా షిప్పింగ్ కంటైనర్స్ తప్ప ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా కాన్సెప్ట్ అని చెప్పి, ఇది ఎందుకు పెట్టకూడదు అని చెప్పి స్టార్ట్ చేశాం అనమాట. హ్మ్. యాక్చువల్లీ ఇది ఆంధ్రాలో స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. ఓకే. హైదరాబాద్‌లో స్టార్ట్ చేసి 6 మంత్స్ అయింది. 6 మంత్స్ అయింది. Yeah. 6 మంత్స్ నుంచి ఇక్కడే ఉన్నారా? ఇక్కడే మేడం. ఓకే. సో ముఖ్యంగా ఈ హౌస్ చూస్తే చాలా బాగుందండి. దీని గురించి ఏమైనా చెప్తారా? దీన్ని స్పేస్ క్యాప్సూల్ హౌస్ అంటారు మేడం. ఇది ఓన్లీ రిసార్ట్స్‌కి, లగ్జరీ ఫార్మ్ హౌసెస్‌కి అట్లా వాడుతుంటారు. ఓకే. ఇది స్టార్టింగ్ ప్రైస్ కూడా మనకి 16,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి హ్మ్. అండ్ మోడల్స్ కూడా ఉంటాయి. మోడల్ని Okay. బట్టి రేట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా మనం ఉండే లివింగ్ హౌసెస్ ఉంటాయి కదా! Yes, ma'am. వాటికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది? అంటే ఇప్పుడు అది నార్మల్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ మేడం. Ah, ఇది ఫీ ఫ్యాబ్రికేట్ లో అట్లా. హ్మ్. ఇది ఫీ ఫ్యాబ్రికేట్ లో వస్తుంది అనమాట. హ్మ్. అంటే ఏంటంటే కొంచెం మంది ఏంటంటే ఫామ్ హౌస్ వాటిలో ఏంటంటే కన్స్ట్రక్షన్ కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అవునవును. ఎందుకంటే చాలా పర్మిషన్లు కావాలి అన్ని అన్నారు. హ్మ్. సో వీటికి ఏంటంటే పర్మిషన్స్ అవసరం లేదన్నమాట. ఓకే. ఎందుకంటే మూవబుల్. ఇప్పుడు అవును. ఈ